ఐపీఎల్ 2026 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సంసిద్ధంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసన్ మరియు లివింగ్స్టోన్ వంటి కీలక ఆటగాళ్లు ఈ నెల మార్చి 22 నుంచి జట్టుతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్లు ప్రారంభించబోతున్నారు. అంతేకాకుండా ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2026కి రాబోతున్నాడు. కానీ ఆస్ట్రేలియా బోర్డు క్లియరెన్స్ మరియు అతని ఫిట్నెస్ కారణంగా మొదటి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఒకవేళ అతను ఆడకపోతే అతని స్థానంలో ఇషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇక సన్‌రైజర్స్ యొక్క బలం గురించి మాట్లాడుకుంటే ఇషాన్ కిషన్ మరియు అభిషేక్ శర్మల ప్రస్తుత ఫామ్ జట్టుకు అతిపెద్ద బలమనే చెప్పుకోవాలి. ఇషాన్ కిషన్ ఇటీవల డొమెస్టిక్ మరియు ఇండియన్ టీమ్ మ్యాచ్లో 200 స్ట్రైక్ రేట్తో అదరగొట్టాడు. జట్టులో నెంబర్ 11 వరకు మంచి బ్యాటర్లు ఉండడం మరియు సలీల్ అరోరా, శివన్ కుమార్ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడం విశేషం. నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్నెస్తో తిరిగి రావడం మరియు లివింగ్స్టోన్ వంటి హిట్టర్లు ఉండడం జట్టుకు అదనపు బలమనే చెప్పుకోవాలి. అయితే సన్‌రైజర్స్ యొక్క బలహీనతలు అంటే వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే జట్టులోని బౌలర్లలో చాలా మందికి సరైన అనుభవం లేకపోవడం ప్రధాన లోటుగా కనిపిస్తుంది. అంతేకాకుండా గాయం తరువాత తిరిగి వస్తున్న ప్యాట్ కమిన్స్ వెంటనే తన పాత ఫామ్ను అందుకోగలడా లేదా అనేది సందేహంగా కనిపిస్తుంది. సన్‌రైజర్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రీ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, లివింగ్స్టోన్, ప్యాట్ కమిన్స్, హర్ష దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గత్ ఉంటారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటే జిషన్ అన్సారీ, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, శివం మావి ఈ అద్భుతమైన ప్లేయర్స్ అందుబాటులో ఉండడం జరిగింది. జట్టు యాజమాన్యం ఆక్షన్లో మొత్తం 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి ఫుల్ స్క్వాడ్ను మెయింటైన్ చేస్తుంది. తద్వారా ప్రాక్టీస్ మ్యాచ్లలో మెరుగ్గా రాణించిన వారికి తుది జట్టులో అవకాశం దక్కుతుంది.